ముందు వీడియోలో మేము అన్నారం వెళ్తున్నాం అని చెప్పాను కదా. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా లాంగ్ జర్నీ కదా, ఆల్మోస్ట్ నర్సంపేట నుంచి అన్నారంకి 1.5 అవర్ జర్నీ పడుతుంది. అది కూడా బైక్ మీద కాబట్టి పొద్దుగానే స్టార్ట్ అయినాం. ఇంట్లో ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు అనమాట. ఇంకా నెక్కొండలో ఆగి ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము. మేము వెళ్ళేది ఫంక్షన్ కి. అక్కడ కూర బువ్వలు ఉడికి అన్నం ఏ టైం కి పెడతారో తెలియదు. అందుకోసమే కొంచెం అయితే చల్లబడిపోతాను. నెక్కొండ అండ్ చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళు మన వీడియో చూసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. అన్నారం అని పేరు చాలా సార్లు విన్నాను, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది ఒక ముస్లిం టెంపుల్ అన్నట్టు. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కట్టను ఆనుకునే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక మేము ఇక్కడికి చేరుకునేసరికి మా వాళ్ళు ఆల్రెడీ బగారన్నం వండిల్లు. ఇక్కడ మటన్ కూర అయితే పొయ్యి మీద వేస్తారు. ఆల్రెడీ దర్శనానికి పోయొచ్చులు కావచ్చు అనుకున్నాను, బట్ ఇక ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాతనే పోవాలట. వీళ్ళంతా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మా నాన్న తోబుట్టువులు ముగ్గురు, మా పెద్దనాన్న, మా పెద్దత్తమ్మ, మా చిన్నత్తమ్మ, తర్వాత లాస్ట్ కి మా నాన్న. కానీ రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా. మా పెద్దనాన్న చనిపోవడం జరిగింది, మా నాన్న కూడా చనిపోవడం జరిగింది. సో మాకున్న ఏకైక ఆస్తి మా ఇద్దరు మేనత్తలే. సో మా మేనబావల పిల్లలకి ఇక్కడ అన్నారంలో దేవుడి దగ్గర గుండు చేపిస్తున్నారు అనమాట. అందుకే మేము వచ్చినాము పిలిస్తే. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము మొక్కులు ఒప్ప చెప్పడానికి. ఎండ మాత్రం దంచి కొడతాని అందరం కలిసి ట్రాక్టర్ లో పోతున్నాం. కంటిన్యూషన్ నెక్స్ట్ షాట్ లో ఉంటది, మిస్ అవ్వకండి. ఉంటాను. నెక్స్ట్ వీళ్ళ కలుద్దాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై ఫ్రెండ్స్.